నీట్ పేపర్ లీక్ సంబంధించి దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. వీళ్ళకు ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందే. అలాగే దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, జెన్జీ మొత్తం కూడా రోడ్లపైకి చిన్నాదాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ రకరకాల వాళ్ళను మాట్లాడే ప్రయత్నం చేసిన యాంటీ నేషనల్స్ అంటూ, చైనా ఏజెంట్స్ అంటూ వీళ్ళందరూ ఎవరు కూడా ఉద్యమకారులు కాదు, వీళ్ళెవరు కూడా నీట్ పేపర్ రాసిన వాళ్ళు కాదు, విద్యార్థులు కాదు, రకరకాల మాట్లాడుతుంది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు పీడబ్ల్యూ సందేహంగా ఉన్నారు. అక్క మీరు చూస్తారు, దాదాపు 2 నెలలు అయితే ఉంది నీట్ పేపర్ సంబంధించి లీక్ జరిగి. ఇప్పటికీ కనీసం ప్రభుత్వం స్పందించకపోగా ఇష్టారీతిగా అంటే ఒక విద్యార్థులను చూడకుండా, మహిళలను చూడకుండా ఇష్టారీతిగా లాఠీ చార్లతో కొడిచి రక్తపాతం జరిగినటువంటి పరిస్థితి జంతర్ మంతర్లో. ఎట్లా చూస్తారు అక్క నిజంగా ఇటువంటి ఘటనల్ని? విద్యార్థుల రక్తం కళ్ళ చూసింది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలా, మొన్నటి దాకా బుటకప్ ఎన్కౌంటర్లు చేశారు. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారాని పోరాడుతుంటే ఆదివాసీలు, వాళ్ళకి అండగా విప్లవకారులు ఉంటే వీళ్ళు శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తారు. వీళ్ళు నక్సలైట్లు, వీళ్ళని తుదముట్టిస్తాం అని ఆపరేషన్ కగార్ అని బయలుదేరింది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రశ్నించిన ప్రతి ప్రజాస్వామికవాదిని జైళ్లలో పెట్టింది. అర్బన్ నక్సల్స్ అంది, అందరినీ అర్బన్ నక్సల్స్ ముద్ర వేసింది. మరి ఈరోజు గాంధేయవాదులు గాంధీజాన్ని ఫాలో అవుతూ ఇవాళ సోనం వాంగ్చుక్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు శాంతితోటే చేశారు, సత్యాగ్రహం చేశారు. మరి దాని మీద ఎందుకు హింసతో పడ్డారు మీరు? దాన్ని ఎందుకు హింసలో ముంచెత్తారు? దాన్ని ఎందుకు రక్తం పాతం చేశారు? అక్కడెందుకు రక్తాన్ని చెందించారు? అక్కడెందుకు విద్యార్థుల రక్తం కళ్ళ చూశారు? అక్కడెందుకు? ఈరోజు మనం ప్రశ్నించాల్సింది, ఈ ప్రభుత్వానికి హింస మాత్రమే కావాలి. వాళ్ళు అహింసని నమ్మరు, నఫ్రత్ చేస్తున్నారు. గాంధీ నెహ్రూలు అహింస సిద్ధాంతం మాట్లాడినటువంటి గాంధీ నెహ్రూలని ద్వేషిస్తున్నారు, వాళ్ళ మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు. ఆ గాంధీని ఫాలో అయ్యే వాళ్ళ మీద కూడా కేవలం సత్యాగ్రహం చేస్తే కూడా భరించలేని స్థితిలో, అంటే అహింసను కూడా భరించలేదు. అంటే వాళ్ళు నక్సలైట్లు కాబట్టి మేము భరించమన్నారు. వీళ్ళు అహింసావాదులు కదా, వీళ్ళు సత్యాగ్రహమే కదా చేసింది, వీళ్ళు గాంధేయవాదులు కదా. వీళ్ళ మీద కూడా మీకు ఎందుకు ఇంత కోపం? వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత కుట్ర? వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత ద్వేషం? అంటే ప్రశ్నించే ఎవ్వరు కూడా, అది హిందూ మతస్థులైనా ప్రశ్నిస్తే భరించలేని స్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం చేరుకుంది. అంబానీ, అదానీ, లేకపోతే వేదాంత లాంటి కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే పని చేసేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం, ట్రంప్ అనుకూల ప్రభుత్వం. ఈ దేశంలో సొంత హిందూ మతంలో ఎంతోమంది హిందూ మతాన్ని నమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లలు చనిపోయిన వాళ్ళు హిందువులు కాదా? ఆ చనిపోయిన కుటుంబాలు ఇవాళ ఢిల్లీ దీక్షలో పాల్గొంటున్న వాళ్ళు హిందువులు కాదా? కాబట్టి ఇవాళ హిందూ మతం అనేది వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఒక సాకు మాత్రమే. నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే మెజారిటీ హిందువుల మీద ఈ దాడులు ఎందుకు? మెజారిటీ నిన్న జంతర్ మంతర్కి వచ్చిన పిల్లలంతా కూడా హిందువులే కదా ఎక్కువ మెజారిటీ. వాళ్ళు అక్కడ మొత్తం ముస్లింలే లేరు కదా. కాబట్టి నువ్వు ముస్లింలు అన్నావు, దళితులు అన్నావు, నక్సలైట్లు అన్నావు, అర్బన్ నక్సల్స్ అన్నావు, ఇవంతా బహానా. నీ కుర్చీ కాపాడుకోవడానికి సొంత నువ్వు చెప్తున్న పొద్దున్న లేస్తే జై శ్రీరామనో జై హనుమానో అది నమ్మి, అది నిజంగా వాళ్ళని పూజించే వాళ్ళని కూడా నువ్వు బొందబెడుతున్నావు, చంపేస్తున్నావు. ఇది ఈ పాలకుల రీతి, ఇది ఈ పాలకుల నీతి, ఇది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో వెల్లువెత్తినటువంటి విద్యార్థులు, యువత, రేపటి భవిత, ఈనాటి యువత నిన్న వాళ్ళ రక్తం చిందించారు. తుపాకులు పేలుతుంటే, బాష్పవాయు గోళాలు పేలుతుంటే, లాఠీలు విరుచుకు పడుతుంటే, లాఠీలు జులిపిస్తుంటే వాళ్ళు జంకు గొంకు లేకుండా ముందుకే సాగారు. దెబ్బలు పడుతుంటే, బట్టలు జరుగుతుంటే ఆడపిల్లలు ఎట్లా ఫైట్ చేశారో చూసాం. యువత ఎట్లా ఫైట్ చేస్తే, తంతుంటే వాళ్ళని లాఠీలతోటి బాదుతుంటే ఇంకా కొట్టండి అన్న టైప్లో వాళ్ళు వెన్ను చూపకుండా గుండె చూపించారు. ఆంధ్రకేసరి గుండె చూపించిండో లేదో కానీ కొమరం భీమ్ లాగా, రామ్జీ గోండు లాగా ఎందరో ఈ దేశం కోసం సమిధలైన, ఈ దేశం కోసం త్యాగం చేసిన ఎంతోమంది అమరుల్లాగా ఇవాళ నిన్న విద్యార్థులు మడమ తిప్పకుండా పోరాడారు. ఇవాళ దేశమంతా జంతర్ మంతర్లు సృష్టిస్తారు, దేశమంతా పుట్టుకొస్తున్నాయి జంతర్ మంతర్లని ప్రభుత్వం పాలకులు గుర్తించాలి. కాబట్టి సత్యాగ్రహాన్ని కూడా భరించలేని స్థితికి బీజేపీ చేరుకుందంటే ప్రజలు ఆలోచించాలి. ఇవాళ విష ప్రచారం చేస్తున్నారు ఫేస్బుక్ల నిండా, సోషల్ మీడియాల నిండా. దానిని మనం ఖండించాలా. మొత్తం ఇవాళ విష ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటపడాలి. ఎందుకు మీరు ఈ విష ప్రచారం చేస్తున్నారు? అక్కడ ఉన్నది అమ్ముడిపోయిన వాళ్ళు కాదు. ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయమని కోరుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమంటున్నారు. లీకులు ఇక్కడితోటి ముందు లీకులు జరగొద్దు, ఎలాంటి విద్యార్థులు
ప్రాణాలు తీసుకోకూడదు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకూడదని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ ఇష్యూ కూడా ఇంత దాకా వచ్చేది కాదు. అది ఎందుకు రాజీనామా చేయలేదు అంటే ధర్మేంద్ర ప్రధాన్ అంత పెద్ద వ్యక్తి ఆ పార్టీలో, లేకపోతే ఎందుకు అంత కాపాడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి బీజేపీ? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకుందని అర్థం. ఆయన వల్ల సమాజానికి ఏం ఉపయోగం, దేశానికి ఏం ఉపయోగం, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటంట? ఆయన కనీసం చదువు కూడా లేనివాడు, ప్రాపర్గా సరైన చదువు లేదు, ఈ దేశంకి ఎందుకు పనికిరాని ఉపయోగం కూడా లేని ఒక వ్యక్తిని రాజీనామా చేయకుండా కాపాడుకుంటున్నారంటే, కుర్చీ పట్టుకుని వేలాడుతున్నాడు అంటే ఇది బీజేపీ ప్రభుత్వం ప్రెస్టేజ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ పాలకులైన మోడీ షాలకి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది తప్ప, అంటే ఇంతమంది విద్యార్థుల రక్తమన్నా కళ్ళ చూశారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రం పక్కకు తొలగించడానికి సిద్ధపడట్లేదు. అంటే ఈ దేశ యువత ఆలోచించాలా, మీ జీవితాలను బొందబెట్టైనా వాళ్ళ కుర్చీలు కాపాడుకుంటారు, మీ మనోభావాలను దెబ్బతీసైనా వాళ్ళు రాజ్యాధికారాన్ని నడుపుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు హృదయం లేని వాళ్ళు ఫ్యాసిస్టు నియంత్రణ చేస్తున్నారు, ఫ్యాసిజాన్ని మాత్రమే నమ్ముకున్నారు, వాళ్ళు హింసను మాత్రమే నమ్ముకున్నారు, ఫ్యాసిజాన్ని మాత్రమే నమ్ముకున్నారు, నియంత్రణ మాత్రమే చేస్తారని ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, అనేక సంఘాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు మా అమాయకులైనటువంటి యువత, విద్యార్థులు, నిజంగా ఏ హిజము తెలియని విద్యార్థులు ఈ దేశ విద్యార్థుల జీవితాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రమే మాట్లాడుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ పోరాడుతున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి కూడా అసలు దీనికి ప్రొటెస్ట్ సంబంధించి న్యాయవాదులు అంటే నిరసనకాలకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ దీనికి సంబంధించి తీర్పు కావాలని కోరగా కూడా ఇక్కడ టైం లేదు, ఆ ఫోటోలు వీడియోలు చూసేంత టైం లేదు, అంత పెద్ద ఇష్యూ కాదు, అది దానికంటే పెద్ద ఇష్యూలు చాలా ఉన్నాయంటూ దాటవేసేటువంటి ప్రయత్నం చేసి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి? ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా పాలకులకు తొత్తుగా మారింది తప్ప ఒక న్యాయ వ్యవస్థని స్వతంత్రంగా చూసుకోవాలి. ఒక న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, ఈ దేశ ప్రజల హక్కుల్ని పరిరక్షించాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని ఢిల్లీ పోలీసులు, వాళ్ళ వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేని స్థితి ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఉంటే ఇంకా న్యాయం ఎవరికి దొరుకుతుంది? పాలకులకు లేదు, వాళ్ళకి లేకపోయినా వాళ్ళ మీద మొటికాయలు వేయవలసిన న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, వాళ్ళు కూడా ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా చూస్తున్నారు. ఈ విద్యార్థులు ఎవరు జాతి భద్రతకో దేశ భద్రతకో భంగం కలిగించే వాళ్ళు కాదు. ఎందుకు ఇవాళ ఎన్ఎస్ఏ కిందకి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కేసులు పెట్టి ఇవాళ వాళ్ళకందరికీ కూడా సెప్టెంబర్ వరకు పొడిగించింది? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన అంశం అక్కడ ఏమీ లేదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇవాళ ఇందులో దూరి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడడం అంటే ఫ్యాసిజాన్ని మాత్రమే ప్రయోగిస్తుంది దేశ పాలకులు. ఈ దేశ పాలకులు, కేంద్ర ప్రభుత్వం ఫ్యాసిజం మీద మాత్రమే ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు, హింసను మాత్రమే నమ్ముకున్నారు తప్ప ప్రజలు కాదు, శాంతి కాదు, శాంతి భద్రతలు కాదు, రాజ్యాంగం కాదు, ప్రజాస్వామ్యం అంటే విలువ గౌరవం లేదు. ఈ సత్యాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఓన్లీ ఇండియా పరంగా మాత్రమే ఇష్యూ ఉండే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ సపోర్ట్గా వస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. న్యూస్ మీడియా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు మొత్తం కూడా ఈ ఇష్యూ టేకప్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది? ప్రభుత్వాలు అసలు ఈ విషయంలో మాట్లాడే ఛాన్స్ ఉందా? ఈ ప్రొటెస్టులు కావచ్చు, నిరసనకారులు ఇంకెంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే ఈ ప్రొటెస్టులు కొనసాగితే దేశమంతా జంతర్ మంతర్లు సృష్టిస్తారు ఈ విద్యార్థి యువత అనేది. ఈ దేశ ప్రజలు ఎంతో కాలంగా 50 ఏళ్ళుగా పోరాడుతున్న మాకే ఉత్సాహం, ఆశ నిరాశ స్థితిలో మొత్తం అన్ని ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపి ఎన్కౌంటర్లు చేసి లొంగ తీసుకొని రకరకాల కేసులతో నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి ఈ పాలకుల మీద వాళ్ళు చెంప చెళ్ళు మనిపించేలాగా ప్రారంభమైనటువంటి ఈ పోరాటం ఇవాళ ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తే కాదు, ఉద్యమకారులకు కూడా ఆశను కలిగించింది. ఇవాళ శాంతి భద్రతల సమస్యని ఎవరు క్రియేట్ చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ముందుకు వచ్చినటువంటి యువత, విద్యార్థులకి జయజయలు తెలుపుతూ ఇక్కడ ఇంత ఎత్తున సాగిన ఉద్యమం, పెళ్ళుబుకిన ఈ పోరాటం మళ్ళీ చప్పున చల్లారిపోకుండా ఈ ఉద్యమం మరిన్ని హక్కులు సాధించే వైపుగా సాగాలి అనేది మేము కోరుకుంటున్నాం.